మళ్ళీ వచ్చారు? ఏంటి అలా చూస్తున్నారు? అభి ఏం లేదు. ఈ బొమ్మలు బాగున్నాయి. రిషి శశి, ఈ బొమ్మలు ఎవరిచ్చారు మీకు? మమ్మిచ్చింది. ఓ, అమ్మిచ్చిందా? పిల్లలు పడుకోవాలి, దయచేసి మీరు బయటికి వెళ్తారా? ఎందుకు వెళ్ళాం? తప్పకుండా వెళ్తాం. సరే వెళ్ళండి. వెళ్తాం. పద తేజ. యష్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు వెళ్ళు. హాస్పిటల్లో డాక్టర్ రౌండ్స్కి వచ్చారంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అలాగే సింధు. వెళ్ళొస్తాను రిషి. ఒక్క నిమిషం. యష్, వెళ్ళు. అమ్మా, నాకు జ్వరం తగ్గిపోయింది. నాన్నని చూసాం కదా, చాలా హ్యాపీగా ఉందమ్మా. సరే పడుకో. యష్, హాస్పిటల్కి వెళ్ళావా? ఇప్పుడే హాస్పిటల్లో ఐసీయూ రూమ్కి వచ్చాను. అక్కడెవరికి ఏ డౌట్ రాలేదు కదా? అలాంటిదేం లేదు సింధు, నువ్వేం టెన్షన్ పడకు. ఆల్రెడీ మూర్తి గారికి డాక్టర్ గారికి చెప్పే వచ్చాను కదా. నేను ఇక్కడ లేను అన్న విషయం బయటికి రాకుండా వాళ్ళు జాగ్రత్తగానే మేనేజ్ చేశారు. సరే, నేను ఉంటాను. సరే, జాగ్రత్త యష్. ఆరాధ్య ఇంకా ఇంటికి రాలేదేంటి? కాలేజీకి వెళ్ళిన పిల్ల ఈ పాటికి వచ్చేయాలి. రాకుండా బయట ఏం చేస్తుంది? అమ్మా సింధు, పిల్లలు పడుకున్నారు, నువ్వు కూడా భోజనం చేసి పడుకోవచ్చు కదమ్మా. ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఆరాధ్య కోసం అత్తయ్య. తాను ఇంకా కాలేజ్ నుంచి రాలేదు. ఇంకా రాకపోవటం ఏంటసలా? కాలేజ్ ఎప్పుడో వదులుంటారు, రోజు ఈ పాటికి ఇంట్లో ఉంటుంది కదా. అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. రోజు టైంకి ఇంటికి వచ్చే ఆరాధ్య ఈరోజు ఎందుకో రాలేదు. ఏం జరిగిందో ఏంటో, కనీసం ఫోన్ కూడా చేయలేదు. తను చేయకపోతే ఏంటి సింధు, నువ్వే ఆరాధ్యకు చేయొచ్చు కదా. చాలాసార్లు చేశాను అత్తయ్య, లిఫ్ట్ కూడా చేయడం లేదు. అత్తయ్య, ఆరాధ్య వచ్చింది. ఆరాధ్య, ఏమైంది? ఎందుకింత లేట్ అయింది? కనీసం ఫోన్ కూడా చేయలేదు. రావడం లేట్ అవుతుందని మీ పిన్ని ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి చెప్పొచ్చు కదా. అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇంతసేపు బయట ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తాను? నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అయినా మీరేంటి నా కోసం వెయిట్ చేస్తున్నారు? నా గురించి అంత కంగారు పడుతున్నారు? రోజు టైంకి ఇంటికొచ్చే పిల్ల రాకపోతే మాకు కంగారుగా ఉండదా అసలా? వయసులో ఉన్న పిల్లలు ఈ టైం దాకా బయట తిరగడం అంత మంచిది కాదా ఆరాధ్య? ఏ సింధు,
నా కూతుర్ని తనకి నచ్చినట్టుగా ఉండనివ్వవా? టైంకి ఇంటికి రావాలి, ఇంట్లో ఉండాలి అని రూల్స్ పెడుతున్నావేంటి? ఆరాధ్య లైఫ్ నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ట్రై చేస్తున్నావా సింధు? అమ్మ ఆరాధ్య, వాళ్ళ మాటలేం నువ్వు పట్టించుకోకు. నీకు నచ్చినట్టు నువ్వుండు, నీకు నచ్చిన చోటికి వెళ్ళు. నీకు ఏ టైంకి ఇంటికి రావాలనిపిస్తే ఆ టైంకే రా. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఎంత ఫ్రీగా ఉండాలనుకుంటే అంత ఫ్రీగా ఉండు. నీకు ఈ అమ్మ ఉంది. ఎవరితో మాట్లాడాలని నీకు అనిపిస్తే వాళ్ళతోనే మాట్లాడు. నువ్వు ఒకళ్ళకి చెప్పి వెళ్లాల్సిన అవసరం నీకు లేదు. ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసి వస్తున్నావో అన్న సంజాయిషీలు ఎవ్వరికీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగేనమ్మా. నా ఇష్టాలని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అసలు నీకు బుద్ధుందా? నువ్వు మనిషివేనా? వయసులో ఉన్న పిల్ల ఇంటికి రావాల్సిన టైంలో రాకుండా ఫ్రెండ్ ఇంటికి వెళితే మందలించాల్సింది పోయి నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని ఆరాధ్యని సపోర్ట్ చేస్తావా? సిగ్గులేదా నీకు? నా కూతుర్ని నేను సపోర్ట్ చేయకుండా ఇంకెవరు చేస్తారత్తయ్యా? ఆరాధ్యకి నాకు ఈ ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంది. మీరేదో ఆరాధ్య మీద కేర్ చూపించి ప్రేమ ఒలుకబోసి తనకి దగ్గరవ్వాలని ట్రై చేస్తున్నట్టున్నారు. నేను ఈ ఇంట్లో ఉన్నంత వరకు మిమ్మల్ని ఆరాధ్యని ఒక్కటి కానివ్వను. ఒక్క ఆరాధ్యకే కాదు సింధు, నువ్వు కూడా నీ భర్తకి ఎప్పటికీ దగ్గర కాలేవు, కానివ్వను. నీ భర్త జైల్లోనే ఉంటాడు, బయటికి అస్సలు రానే రాడు. ఆరాధ్యేమో లైఫ్ లాంగ్ నిన్ను ద్వేషిస్తూనే ఉంటుంది. మీ అక్కకి నువ్వేదో మాటిచ్చావంట కదా, ఆరాధ్యని కన్న బిడ్డలా చూసుకుంటాను అని. నీ నుంచి నీ భర్త దూరమైనట్టే ఆరాధ్య కూడా శాశ్వతంగా దూరమైపోతుంది. ఆరాధ్య నా గుప్పెట్లో ఉన్నంత వరకు మీరు ఏం చేయలేరు. సింధు, అది నోటికొచ్చినట్టు అలా వాగుతుంటే దాని చెంప పగలగొట్టకుండా దాన్ని అలా వదిలేసావేంటసలా? మధుని కొట్టడం వల్ల ఆరాధ్య సమస్య సాల్వ్ అవ్వదత్తయ్య. ఆరాధ్య పూర్తిగా ఆ మధు మాయలో ఉంది. అది తనకి చాలా ప్రమాదం. మధు మాయని పెను మాయతో పటాపంచలు చేసి ఆరాధ్యని మనం కాపాడుకోవాలి. ఈరోజు నువ్వు చనిపోయిన రోజు, అందుకే అనాథాశ్రమానికి వెళ్ళి సేవ చేసొస్తున్నాను. నేను ఇంటికి రావడం లేట్ అయిందని, ఎక్కడికి వెళ్ళావని పిన్ని నానమ్మ నన్ను నిలదీశారు.
నువ్వు చనిపోయిన రోజు కూడా వాళ్ళకి గుర్తులేదమ్మా. నేను తప్ప నీ గురించి ఆలోచించే వాళ్ళే లేరు. నేను హాస్టల్లో ఉన్నా, ఇక్కడున్నా నాకు ఒకేలా అనిపిస్తుందమ్మా. నేను ఒంటరిగానే ఫీల్ అవుతున్నాను. నువ్వు లేని నా లైఫ్ వేస్ట్ అనిపిస్తుందమ్మా. నాకు నీ దగ్గరికి రావాలనుంది. ఈ జీవితం నాకు నచ్చడం లేదమ్మా. నాకు భయం వేస్తుంది. నాకు భయం వేస్తుంది. అమ్మా, అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. ఎవరక్కడ? నాకు చీకటి అంటే భయం అమ్మా. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. ఇక్కడే ఉండమ్మా. చీకటిని చూస్తే ఆరాధ్య భయపడుతుంది. వెంటనే వెళ్ళి తనకి ధైర్యం చెప్పాలి. వద్దు, ఎవరు రావద్దు, ఎవరు రావద్దు. ఆరాధ్య, వద్దు. ఎవరది? ఆరాధ్య, 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 రావద్దు. అమ్మ ఆరాధ్య, నేనమ్మా నీ పిన్నిని. వద్దు, నా దగ్గరికి రావద్దు. ఆరాధ్య, నా మాట వినమ్మా. నీకేం కాదమ్మా. వద్దు. ఆరాధ్య, ఆరాధ్య, భయపడకమ్మా. నేను వచ్చేసాను కదా. ఆరాధ్య, ఇట్రా అమ్మా. అయ్యో, దా. వద్దు, వద్దు. ఆరాధ్య, రామ్మా, ఇట్రా. ఆరాధ్య, ఆరాధ్య, ఇట్రా అమ్మా. ఆరాధ్య, వద్దు, రావద్దు. ఆరాధ్య, నీకేం కాదమ్మా. ఆరాధ్య, 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 రామ్మా. సిద్ధ, లే. ఏ, ఆరాధ్య, ఆరాధ్య, అమ్మను వచ్చేసానమ్మా. ఏం కాదమ్మా, అమ్మను వచ్చాను కదా. ఆరాధ్య, ఏం కాదు, ధైర్యంగా ఉండు. అమ్మా, నన్ను వదిలిపెట్టి పోవద్దమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను ఆరాధ్య, నీ దగ్గరే ఉంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మ ఆరాధ్య, ఎవరు రావద్దు. నన్ను టచ్ చేయొద్దు. వెళ్ళిపోండి. భయపడకు. రే తేజ, అలా చూస్తావేంట్రా? చూడు, పాపం ఆరాధ్య చీకటిని చూసి భయపడుతోంది. త్వరగా వెళ్ళి జనరేటర్ ఆన్ చేయి. అలాగే అమ్మా. అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. నన్ను వదిలి వెళ్ళకమ్మా. లేదమ్మా, నేను వదిలి వెళ్ళను. భయపడకు. అమ్మ ఆరాధ్య, కరెంట్ వచ్చేసింది. రామ్మా, నా రూమ్లోకి వెళ్దాం. వద్దు. నేను ఎక్కడికి రాను. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేయండి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. ఏం నువ్వు చెప్పేది?
మా అమ్మ అంటే నీకు చాలా ప్రేమ అని చెప్తావు కదా. ఈ రోజు మా అమ్మ చనిపోయిన రోజు. కనీసం నీకు అది గుర్తుందా? మా అమ్మని తలుచుకున్నావా? నేను మీ అమ్మని తలుచుకొని రోజు లేదు ఆరాధ్య. నన్ను వదిలేసినట్టే మా అమ్మని కూడా మర్చిపోయావా? లేదు ఆరాధ్య. నా ప్రాణం ఉన్నంత వరకు మా అక్కని నేను మర్చిపోలేను, నిన్ను వదిలేయలేను. తేదీల ప్రకారం మీ అమ్మ చనిపోయిన రోజు ఈ రోజే, కానీ తిథుల ప్రకారం ఈరోజు కాదమ్మా. మీ అమ్మ ఆబ్దికం ఇంకా ముందుందమ్మా. ఆబ్దికం అనేది తిథుల ప్రకారమే చేస్తారు. అవునమ్మా, సింధు చెప్పింది విను. ఎవరేం చెప్పొద్దు, వెళ్ళిపోండి. చేసిన నిర్వాకం చాలు. ఆరాధ్యని ఇబ్బంది పెట్టకండి. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మ వాళ్ళని వెళ్ళమనమ్మా. చెప్పేది మీకే. వెళ్ళండి. ఆరాధ్య, నేనున్నాను కదమ్మా, నువ్వు భయపడుకో, నువ్వు భయపడుకో. భయపడకమ్మా, నేను నీకున్నాను. ఓహో, దీనికి చీకటంటే చచ్చేంత భయం అన్నమాట. వాడుకుందాం దీన్ని. అమ్మా ఆరాధ్య, భయపడుకో, రా పడుకుందాం దా. నేను నీకు తోడుగా ఉంటాను, రా. అలాగే అమ్మా. సింధు, ఆరాధ్య అలా ప్రవర్తిస్తుందేంటి అసలా? కరెంటు పోతే భయపడ్డం ఏంటి? చీకటికి అలా వణికిపోవడం ఏంటి? ఆరాధ్య ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. అవునత్తయ్య, ఆరాధ్య డిప్రెషన్కి లోనై ఏదో ఫోబియాతో బాధపడుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, రేపు ఉదయాన్నే వెళ్ళి డాక్టర్ని కలిసి ఆరాధ్య ప్రాబ్లం గురించి చెప్పి సొల్యూషన్ ఏంటో తెలుసుకుంటాను. ఒక పక్క యష్ని కేసు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురావాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు. అది చాలదన్నట్టు ఇప్పుడు నీకు ఆరాధ్య సమస్య కూడానా? భారమవుతుందమ్మా సింధు. డాక్టర్ని నేను వెళ్ళి కలుస్తానులే. పర్లేదత్తయ్య, నాకు యష్ ఎంత ముఖ్యమో ఆరాధ్య కూడా అంతే ముఖ్యం. ఆరాధ్య నా అక్క కూతురే కాదు, నా కూతురు కూడా. తనని కంటికి రెప్పలా చూసుకుంటానని మా అక్కకి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఆరాధ్య బాధ్యత ఎంత భారమైనా సరే నేనే చూసుకోవాలి. చూసుకుంటాను. డాక్టర్, సింధు, రా రా రా, కూర్చో. ఏంటి సింధు, ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చావు? నాకు చాలా టెన్షన్గా ఉంది డాక్టర్. ఏం జరిగింది? ఆరాధ్య ప్రాబ్లం గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అవును, కానీ నిన్న ఏం జరిగిందంటే... వద్దు ఆరాధ్య, ఆరాధ్య వద్దు, నా దగ్గరికి రావద్దు. ఆరాధ్య ప్రవర్తన నాకేమీ అర్థం కావట్లేదు డాక్టర్. మా ఆరాధ్యకి అసలేమైంది? నువ్వు చెప్పిందాన్ని బట్టి ఆలోచిస్తుంటే మీ ఆరాధ్య నిక్టోఫోబియాతో సఫర్ అవుతుంది అనిపిస్తుంది. నిక్టోఫోబియానా అంటే ఏంటి డాక్టర్? తను ఒంటరిగా పెరగడం వల్ల, ముఖ్యంగా అయిన వాళ్ళందరూ ఉండి కూడా ఒక అనాథల హాస్టల్లో పెరగడం వల్ల తనలో తనకే తెలియని ఒక ఫోబియా తన మైండ్లో ఫిక్స్ అయింది. ఇలాంటి ఫోబియా ఉన్నవాళ్ళు చీకటిని చూస్తే భయపడతారు, చీకట్లో ఎవరో ఉన్నట్టుగా ఊహించుకుంటారు. ఆ క్షణంలో వాళ్ళ గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం,
శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించడం ఇలా రకరకాల లక్షణాలుంటాయి. దీనివల్ల ఏదైనా ప్రమాదం ఉందా డాక్టర్? ప్రమాదం ఉందా అంటే ఉందని చెప్పాలి. మరి ఇప్పుడు ఎలా డాక్టర్? ఈ ఫోబియా పేషెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా బిహేవ్ చేస్తారు. ఈ పేషెంట్ని పట్టించుకోకుండా అలా వదిలేస్తే ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చిన్న చిన్న సమస్యలకే ఎక్కువగా ఆందోళన పడుతూ గుండె వేగం తట్టుకోలేక బీపీ అబ్నార్మల్ అవుతుంది. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. జీవితం మీదే విరక్తిగా ఫీల్ అవుతారు. డిప్రెషన్లో నరాలు కట్ చేసుకోవడం, హ్యాంగింగ్ చేసుకోవడం లాంటివి కూడా చేసే ఛాన్స్ ఉంది. నా మాట విని నా రూమ్లో ఉందువు గాని రా. ఏం అవసరం లేదు. కాదు కూడదు, నీ రూమ్లోనే ఉండాలంటే చెప్పు. నేనిప్పుడే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. పద. మధు మధు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? కిచెన్లోకి వెళ్ళారేంటి? రిషి కత్తి తీసుకున్నాడేంటి?